హైదరాబాద్ పద్మానగర్ ఫేజ్ 2 చింతల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలను ఘనంగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివి రావు గారు, సనకా వెంకట గారు, తిరుమల రెడ్డి గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేడుకల్లో పాల్గొన్న డివి రావు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన అనుకున్న ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన ప్రకారం అన్ని పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమల రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిబద్ధత నాయకుడని, ఆయన ఎంతో క్రమశిక్షణతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు తిరుమల రెడ్డి. నేను హైదరాబాద్ చింతల్లో ఉంటాను. అయితే ఈరోజు నాది ప్రాపర్ గుంటూరు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రీతం ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. సో ఆ ప్రోగ్రామ్ని సందర్భంగా మేము ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేసాము. ఇక్కడ మా మిత్రులంతా ఇక్కడే ఉన్నారు. మేము ఆంధ్రాకి చెందినోళ్ళు మేము. సో ఆయన ఎక్కడ పరిపాలించినా, ఆయన ఎట్లా ఉన్నా కూడా ఆయన శ్రేయస్సు కోరుకునే వ్యక్తులుగా, అభిమానులుగా, శ్రేయోభిలాషులుగా ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇదే విధంగా ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని తను కోరుకునే విధంగా ఇంకొక 25 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి అందరికీ సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తారని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం కూడా ఉన్నాయి. ఇదే విధంగా మరొకసారి మా మిత్రులందరి తరఫున, అంటే మేమంతా అభిమానులు, వీళ్ళందరి తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో మళ్ళీ జగనే రావాలి. రాబోయే 2024 ఎలక్షన్స్ లో కూడా మంచి మెజారిటీ సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. జై జగన్, జై జగన్, జై సీఎం. వదిలే జగన్మోహన్ రెడ్డి.